హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలు మన ఛానల్‌లో లాంగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులే అవుతుంది కదా! ఎందుకో ఈ మధ్య లాంగ్ వీడియోస్ అంటే ఇంట్రెస్టే రావట్లేదు. అయినా షార్ట్స్‌కొచ్చినంత వ్యూస్ లాంగ్ వీడియోస్‌కి రావట్లేదు. అందుకేనేమో లాంగ్ వీడియోస్ పెట్టాలంటే ఇంట్రెస్ట్ వస్తలేదు. మీరు కొంచెం నాకు కాస్త సపోర్ట్ చేశారంటే నేను రెగ్యులర్‌గా లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. ఎంతో మందికి సపోర్ట్ చేసి పెద్ద పెద్ద యూట్యూబర్స్‌ని చేశారు. నన్ను కూడా అలాగే సపోర్ట్ చేయొచ్చు కదా! చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే. ఇక మన వీడియోలోకెళ్తే ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజుదన్నమాట. మేము వరలక్ష్మి వ్రతం కంటే ముందు రోజే సడెన్‌గా విలేజ్‌కి రావాల్సొచ్చింది మా ఇంటికి. అసలు అనుకోలేదు విలేజ్‌కొస్తామని. విలేజ్‌కి వెళ్తామని అనుకోకముందే నేను కొంచెం ఊహించుకున్నా అన్నమాట. వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఇలా చేసుకుందాం, అలా చేసుకుందాం అనేసి. అదే రోజు మేము ఒక 2 డేస్ ముందే తులసి కోట తీసుకొచ్చుకున్నాను. ఇక వరలక్ష్మి వ్రతం రోజు పెడదాంలే, వరలక్ష్మి వ్రతం రోజు మంచి రోజు కదా అని అలా కూడా అనుకున్నాను. కానీ సడెన్‌గా విలేజ్‌కి రావడం వల్ల అంతా రివర్స్ అయిపోయింది. ఇక విలేజ్‌కొచ్చాక ఏం చేశా, ఇక విలేజ్‌లో మా పూజ ఎలా జరిగిందనేది వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి, ఇక ముందైతే దీపం పెట్టేశాను దేవుని దగ్గర. తులసి దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను మంచిగా. ఇక ఆ తర్వాత ప్రసాదంగా చక్కెర పొంగలైతే చేస్తున్నాను. యాక్చువల్‌గా లక్ష్మీదేవికి పరమాన్నం అంటే ఇష్టం కదా! ఇక అదే చేసి పెడదాంలే ప్రసాదంగా అని అనుకున్నాను కానీ, మా అత్తమ్మకి శ్రావణ మాసం ఒక పొద్దులున్నాయన్నమాట. ఆ ఫాస్టింగ్స్ అయిపోయేంత వరకు బెల్లం అన్నం తినొద్దంట, అంటే పరమాన్నం. ఇక మా అత్తమ్మ తినను అనేసరికి ఇలా చక్కెరేసి చక్కెర పొంగలైతే చేశాను. ఇది కూడా బాగా కుదిరింది. చాలా వచ్చింది టేస్ట్. ఇక ప్రసాదం అయిపోయిన తర్వాత దేవుని దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కుకొని పూజ కంప్లీట్ చేసుకున్నా ఇలా. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక తినేసి మళ్ళీ ఇక వరలక్ష్మి వ్రతం రోజు మంచిర్యాల అయితే రిటర్న్ అయిపోతున్నాము. వరలక్ష్మి వ్రతానికి ఇక ముందు రోజు వచ్చాము. ఇక వరలక్ష్మి వ్రతం రోజు అయితే మళ్ళీ రిటర్న్ మంచిర్యాల వచ్చేసామన్నమాట. ఇక ఫైనల్‌గా మంచిర్యాల అయితే రీచ్ అయిపోయాము. మధ్యాహ్నం అయిపోయింది అప్పటికే. ఫస్ట్ అయితే రూమ్‌కి వచ్చిన తర్వాత ఊడ్చి, తుడిచి, క్లీన్ చేసి పెట్టుకున్న రూమ్ అంతా. ఇక మధ్యాహ్నం అయింది కాబట్టి ఇక దీపం అయితే పెట్టలేదు. ఈవినింగ్ పెడదాం అనుకున్నాం. ఇక అప్పుడే మా రూమ్ పక్కనున్న అక్కయితే పిలిచింది వాయినం ఇస్తానని. పోయి వాయినం అయితే తీసుకొచ్చుకున్నాను. రావటమే వాయినం అయితే అందుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇక ఆ తర్వాత అక్కడ వాయినం తీసుకొని నెక్స్ట్ ఇక్కడ మా వదిన వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఇక్కడైతే మా వదిన ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది. అందుకే నేను వచ్చాను ఇక్కడికి. నేను వచ్చేసరికి మా వదిన పూజలో కూర్చుంది. వ్రతం అయితే స్టార్ట్ చేసేసింది. అక్కడికి మా వదిన అయితే వ్రతం స్టార్ట్ చేసింది. ఇక్కడ నేనేమో వంట స్టార్ట్ చేశాను. నేను వచ్చేసరికి మా వదిన అయితే వ్రతానికి అంటే పూజకు కావాల్సిన ప్రసాదాలన్నీ చేసి పెట్టుకుంది. ఇక్కడేమో ఇక జస్ట్ మేము తినడం కోసమని వంటలైతే చేయాలి. ఇక అవైతే నేను చేస్తున్నాను. సాంబార్ చేస్తున్నా. ఇక నెక్స్ట్ వంకాయ కర్రీ కూడా చేయాలి. ఇంకొక పక్క ఇలా వంటలు అవుతున్నాయి. ఇక వంటలు అయ్యేలోపు ఇక్కడ ఇక మా అక్క వ్రతం కూడా కంప్లీట్ అయిపోయింది. హారతి ఇస్తుంది ఇక్కడ. ఇక హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళి దేవుడినైతే మొక్కుకున్నాను. నాకైతే ఇదంతా చూస్తుంటే నాకు కూడా వ్రతం చేసుకోవాలనిపించింది. కానీ ఇక అమ్మవారు నాకెప్పుడు అనుగ్రహిస్తారో, నా చేత ఎప్పుడు వ్రతం చేపించుకుంటారో చూడాలి మరిగా నెక్స్ట్ ఇయర్ అన్నా. ఇక తర్వాత వ్రతం అయిపోయిన తర్వాత ప్రసాదాలైతే పెడుతుంది ఇక్కడ మా అక్క. ప్రసాదాలన్నీ 5 రకాలు చేసిందన్నమాట. ఇక అవన్నీ అయితే పెడుతుంది ఇక్కడ. ప్రసాదాలన్నీ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. అదేంటో అసలు దేవుని పేరు చెప్పి చేసిన వంట ఏదైనా కూడా చాలా బాగుంటుంది కదా టేస్ట్. మీరేమంటారు? గుళ్ళల్లో పెట్టిన ప్రసాదాలు బాగుంటాయి. మన ఇళ్ళల్లో పూజ చేసుకున్నప్పుడు చేసిన ప్రసాదాలు కూడా టేస్ట్ బాగుంటాయి కదా. ఇక్కడైతే ఓన్లీ ప్రసాదాలు అయితే తిన్నాము. ఇక నెక్స్ట్ భోంచేసే కంటే ముందు ఫస్ట్ మా అక్క అయితే నాకు వాయినం ఇస్తా అన్నది. ఇక అందుకే దానికోసం అయితే ఇక్కడ కాళ్ళకైతే పసుపు రాస్తుంది. అసలు అదేంటో మనకు కాళ్ళకు పసుపు రాస్తే మాత్రం కాళ్ళు చాలా మంచిగా కనిపిస్తాయి కదా. నాకైతే మంచిగా అనిపిస్తుంది కాళ్ళకు పసుపు రాసుకుంటే. అలా కాళ్ళకు పసుపు రాసుకుంటే ఏదో తెలియని పాజిటివిటీ వస్తుంది నాకైతే. అసలు మన ఆడవాళ్ళకి కాళ్ళకి పసుపు, చేతులకు గాజులు, నుదుటిన కుంకుమ, ఇవే కదా అందం. ఇంకేం మిగతా ఏం కావాలి చెప్పండి? వేరే ఆభరణాలు ఎందుకు? ఇక్కడికి మా అక్క అయితే వాయినం అయితే ఇస్తుంది. వాయినం ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు? ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం, ఇవే కదా.
ఇక్కడిక ఇలా అయితే వాయనం ఇచ్చేసింది. చూడండి నా వాయనంలో ఏమేమి ఉన్నాయో. ఇక వాయనం ఇవ్వడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ తింటున్నాము. ప్రసాదాలు చాలా బాగున్నాయంటే ఇంకా కర్రీస్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఎందుకంటే మనమే చేసాం కదా. సర్లేండి మనది మనం చెప్పుకోవద్దు. ఓకే. ఇక ఇదొచ్చేసి మా రూమ్‌లో అన్నమాట. అక్కడిక అక్క వాళ్ళ ఇంట్లో వ్రతం అయిపోయిన తర్వాత తినేసి ఇక మా రూమ్ దగ్గరికైతే వచ్చేసాను. పొద్దున ఇంటి దగ్గర నుండి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది కదా! ఇక ఇంట్లో అయితే పూజ చేయలేదన్నమాట. అంటే దీపం పెట్టుకోలేదు. అందుకే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి సాయంత్రమే వచ్చేసాను. మధ్యాహ్నం ఇంటి దగ్గర నుండి వచ్చినప్పుడే రూమ్ తుడిచిపెట్టుకునే మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళాం. కానీ రూమ్ ముందటైతే తుడవలేదు. ఇక వచ్చిన తర్వాత రూమ్ ముందట తుడిచి, ముగ్గేసి, ఇక మళ్ళీ స్నానం చేసేసి ఇక దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ. అదేంటో అసలు ఏదైనా పూజలప్పుడు ప్రొద్దున దీపం పెట్టుకుంటే అది వేరే అనిపిస్తుంది. సాయంత్రం పెట్టుకుంటే అది వేరే అనిపిస్తుంది కదా ఫీలింగ్. ఏదైనా ఇంట్లో దీపం పెట్టుకుంటే అదొక తెలియని ఎనర్జీ వస్తుంది. అప్పటి వరకు దీపం లేదు, ఏం లేదు. జస్ట్ నార్మల్‌గానే అనిపించింది. కానీ తర్వాత దీపం పెట్టుకున్నాకైతే రూమ్ అంతా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఒకటేసారి పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టుగా అనిపించింది నాకైతే. అక్కడ టీవీలో లక్ష్మీదేవి పాటలొస్తున్నాయి. ఇక్కడిక దీపం పెట్టుకుంటున్నాను. చాలా అనిపించింది. నేను ఇదే రోజు తులసి కోట కూడా పెట్టుకుందామని అనుకున్నాను. ముందు రోజే 2 డేస్ ముందే తులసి కోట తెచ్చిపెట్టుకున్నా చెప్పాను కదా! ఈరోజు పెట్టుకుందామని ఊరుకున్నాం. కానీ సడన్‌గా ఇంటికెళ్ళేసరికి ఈరోజు క్యాన్సిల్ అయిపోయిందన్నమాట. ఇక ఈవినింగ్ దీపం పెట్టుకుంటున్నా కదా! ఈవినింగ్ అక్క వాళ్ళ ఇంటికాడ నుండి వచ్చేసరికి ఇక్కడిక రూమ్ క్లీన్ చేసుకునేసరికి బాగా టైం అయిపోయిందన్నమాట. ఇక సాయంత్రం తులసి మొక్కను పీకొద్దంటారు కదా! ఇంక అందుకనే ఇక మళ్ళీ నెక్స్ట్ డే పెట్టుకుందాం అనేసి తులసి కోటనైతే క్యాన్సిల్ చేసుకున్నానన్నమాట. ఇక చూడాలి మరి దాన్నెప్పుడు పెట్టాలి అనేది. ఫైనల్‌గా ఇలా అయితే సింపుల్‌గా మా రూమ్‌లో అయితే పూజ చేసుకున్నాను. అసలు ఇక అదేంటో మనం దీపం పెట్టేదాకా మనశ్శాంతి అనిపించదు. దీపం పెట్టినాక హమ్మయ్య! ఇక ఈరోజైతే పూజ చేసుకున్నాను అన్నట్టుగా అనిపిస్తుంది కదా! ఇంకా తులసి దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. ఇలా ఈవినింగ్ పూజ చేసుకున్నానా, నేను పూజ చేసుకునే లోపుగా ట్యూషన్ టైం అయిపోయింది. నేను ఈ మధ్యలోనే ట్యూషన్ స్టార్ట్ చేశాను. ఇక కొద్దిసేపు అలా మా ట్యూషన్ పిల్లల దగ్గర ఉన్నాను. ఇక అలా కొద్దిసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసేసరికి ఇక ట్యూషన్ టైం కూడా అయిపోయింది. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళేసారు. మా ట్యూషన్ పిల్లల్లోనే ఒకరు వాళ్ళ అమ్మ అయితే నాకు కాల్ చేసి అరే పసుబొట్టు ఇస్తాను రారా అని పిలిచింది. ఇక అందుకే వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఇక ఇలా ఇక్కడ కూడా ఈ అక్క వాయనం అయితే ఇచ్చేసింది. ఇక ఆ వాయనం తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఈరోజైతే 3 వాయనాలంటే 3 వాయనాలు అయితే అందుకున్నాను నేను. చాలా అనిపించింది. అరే ఈరోజు తులసి కోట పెట్టుకోలేదే అనేది ఒక్కటే అనిపించింది. కానీ ఇక మిగతాదంతా చాలా అనిపించింది ఈరోజు. ఇక ఇదన్నమాట ఈరోజు ముచ్చట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.